వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నేను మల్కాజ్గిరి మీటింగ్కు మల్కాజ్గిరి కమిషనరేట్లో సరూర్ నగర్ స్టేడియంలో ఉండే మీటింగ్కు ప్రిపేర్ అవుతుంటే ఈరోజు మరి సైబరాబాద్ పోలీసులు ఉదయమే మా ఇంటికి వచ్చి నన్ను హౌస్ అరెస్ట్ చేస్తామంటున్నారు. నిజంగా నాకైతే ఆశ్చర్యంగా ఉంది. గౌరవ తెలంగాణ హైకోర్టు, అదేవిధంగా గౌరవ మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి సుమతి గారు వీళ్ళందరూ ఇన్ రైటింగ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా మాలాంటి నాయకులను వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి గృహ నిర్బంధంలో ఉంచి ఆ మీటింగ్కు పోకూడదని ఇన్ని కుట్రలు చేస్తున్నారంటే ఇంకా తెలంగాణలో రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కు కానీ లేకపోతే స్వేచ్ఛగా తిరిగే హక్కు ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ క్లాజ్ బి ఈ విధంగా రాజ్యాంగం నుంచి సంక్రమించిన హక్కులకు కూడా మరి ఏమాత్రం కూడా రక్షణ లేకుండా పోయింది. మరి ఏ ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీ సంవిధాన్ బచావో రాజ్యాంగాన్ని రక్షిద్దామంటున్నారు. ఆయన శిష్యుడైన రేవంత్ రెడ్డి గారు అదే రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తా ఉన్నారు. ఈ పోలీస్ అధికారులకు పాపం వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళ పై అధికారులు ప్రవీణ్ కుమార్ని ఆపండి అని చెప్పిండ్రు, ఆపుతా ఉన్నారు. వాళ్ళ దగ్గర మాకు ఆ ఇన్ఫర్మేషన్ సరే ఇన్ఫర్మేషన్. నేను మా యువ నాయకులు మా ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు నాకు ఆ పోలీస్ పర్మిషన్ లెటర్ కూడా పంపించారు. అదే విషయాన్ని నేను వీళ్ళకు నర్సింగ్ ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పాను. సో వాళ్ళు మా పై ఆఫీసర్లతో మాట్లాడి చెప్తామని అంటున్నారు. ఈ విధంగా అరాచక పాలన, దుర్మార్గ పాలన నడుస్తూ ఉన్నది తెలంగాణలో. ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. నన్ను మా సరూర్ నగర్లో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏ మీటింగ్కి అయితే వస్తున్నారు ముఖ్య అతిథిగా, ఆ మీటింగ్కు నన్ను పోనివ్వకపోతే మాత్రం నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఇంట్లోనే కూర్చొని. నేను డీజీపీ గారికి, హోంమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను క్లియర్గా చెప్తున్నా, ఇది ఒక వార్నింగ్. రేవంత్ రెడ్డి గారు, రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాకు ఆర్టికల్ 19 ప్రకారం నాకు స్వేచ్ఛగా తిరిగే హక్కు, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఇచ్చిండ్రు. కానీ మీ పోలీసు వాళ్ళు ఇలా నన్ను ఆపుతా ఉన్నారు. నేను కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ వేయడం కాదు, నేను అమర నిరాదీక్ష చేస్తే నన్ను ఆ మీటింగ్ పోనీయకపోతే. జై తెలంగాణ, జై కేసీఆర్.